నమస్తే. తగ్గేదేలే అంటున్న మన నిహారిక. సో అన్నయ్యతో సినిమా తీయబోతుంది మన నిహారిక, బరి అనే సినిమా. మరి సంక్రాంతి బరిలో నెక్స్ట్ వచ్చే సినిమాలకి గట్టి పోటీ ఇవ్వబోతుందా? అసలు ఈ సినిమా విశేషాలు ఏంటి అనే దాని మీద మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వారసత్వం అనేది అబ్బాయిలకే వర్తిస్తుంది అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అమ్మాయిలకు కూడా వర్తించే విధంగా నిహారిక నిరూపిస్తుంది. ఎందుకంటే సొంత అన్నయ్యతోనే బరి అనే సినిమా తీయబోతుంది. మరి ఈ బరి అనే సినిమా సంక్రాంతి బరిలో మిగతా సినిమాలకు పోటీ ఇస్తుందా అంటే మీరు ఏమంటారు సార్? ఇప్పుడు సినిమా ఓపెనింగ్ జరిగింది. వాళ్ళ బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ముఖ్య అతిథిగా వచ్చేసి మరి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వరుణ్ తేజ్ హీరోగా సినిమా ఇది. యదువంశీ డైరెక్టర్. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని అప్పుడు నిహారిక చేసింది. అదే డైరెక్టర్తోనే మళ్ళీ ఆ డైరెక్టర్ కూడా మరి మంచి అవకాశాన్ని ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఇది బరీ సినిమా. బరీ సినిమా రిలీజ్ కూడా సంక్రాంతి బరిలోనే. ఆల్రెడీ సంక్రాంతి బరి మీద కన్నేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెగాస్టార్ కన్నేశారు. బాబీ కొలి సినిమాకి సంక్రాంతి బరే. బాలయ్య బాబు బరిలోనే ఉన్నారు. మరి అనిల్ రావుపూడికి సంక్రాంతి నాదే అని చెప్పి ఆయన అసలు బరిలో ముందే నిలబడ్డారు వచ్చి. వెంకటేష్ మరి కళ్యాణ్ రామ్ హీరోగా. ఇప్పుడు ఈ బరిలోకి ఈయన దిగాడు. సినిమా పేరు కూడా బరే. సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రాకముందే ఇప్పుడే ఆ క్యూరియాసిటీ, ఆ పోటీ అనేది ఇప్పటి నుంచే మొదలైందని అనుకోవచ్చా? టైటిల్ కూడా క్యాచీగా ఉంది. విలేజ్ డ్రామా ఇది. నేను అనుకోవడం కోడిపుంజాలు. ఈయన కూడా మరి అల్లు అర్జున్ ఒకసారి అలా వైకుంఠపురంలో సినిమాలో కోడిపుంజను పట్టుకుని అల్లు అర్జున్ మన పోతు చూసాం. ఇప్పుడు ఈయన కూడా ఈ కోడిపుంజను పట్టుకుని ఒక ఫోటో ఇచ్చి రేపు అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బరి అనే టైటిల్ పెట్టారంటేనే అది ఏ బరి, కబడ్డీ బరిలో దిగుతాడా? ఇప్పుడు రామ్ చరణ్ కూడా క్రికెట్ నేపథ్యంలోనే కుస్తీ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు పెద్ద. అది 2 అక్షరాలే. ఇప్పుడు ఈ బరి 2 అక్షరాలే. బాబీ కాంబినేషన్ లో వస్తుంది. బాబీ సినిమా డైరెక్షన్ అది కాకా అంటున్నారు. కాకా ఉంటుంది, ఈ బరి ఉంటుంది. మరి ఆయన పేరు పెద్దగా పెట్టే అవకాశం ఉంది అనిల్ రావుపూడి గారు. మరి బాలయ్య సినిమా టైటిల్ ఏంటి తెలియదు. అట బరిలో ఉండే సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా ఉండే అవకాశం కనిపిస్తుంది. శర్వానంద్తో మైత్రి వాళ్ళు తీసే సినిమా కూడా బరిలో ఉంటుంది అంటున్నారు. ఇలా అయితే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ బరిలో ఈ బరి ఒకటని చెప్పొచ్చు. సార్, మరి వరుణ్ తేజ్కి ఈ మధ్యకాలంలో చూస్తే ఎలాంటి సక్సెస్ సినిమాలు కూడా లేవు, చేసే సినిమాలు కూడా పెద్దగా ఏం కనిపించలేదు. సో ఏ డైరెక్టర్ కానీ ఎవరు ముందుకు రానందుకు తన చెల్లెనే చేస్తుందని అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు సినిమాలు కూడా హీరోలు కూడా ఎక్కువ సినిమాలు ఏం చేయట్లేదు కదా. ఎప్పుడో ఒకటి చేస్తున్నారు కాబట్టే సినిమా ఫ్లాప్ అయితే సినిమాలు లేవు అనుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు సినిమాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ గొడవ ఉండదు. వరుణ్ తేజ్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. అతను కూడా పెళ్లి చేసుకున్నాడు లావణ్య త్రిపాఠిని. వారసుడు కూడా వచ్చేసాడు ఇంట్లో. కాబట్టి ఇక సినిమాల మీద ఫోకస్ పెట్టాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక సినిమా ఆల్రెడీ జరుగుతుంది. ఇది ఒక సినిమా మళ్ళీ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ బరి అనే సినిమా ప్రత్యేకత ఏంటి తెలియదు మనకి. పల్లెటూరు బ్యాక్డ్రాప్ అంటున్నారు. మరి బరిలో ఖచ్చితంగా కొడిపిందాల బరి కూడా ఉండే అవకాశం ఉంది. సో మిగతా పాత్రల గురించి కానీ, హీరోయిన్ ఎవరు ఏంటి, మ్యూజిక్ ఎవరు ఏం లేవు. ఇవాళ లాంఛనంగా ఓపెనింగ్ చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కానీ ప్రారంభోత్సవం జరిగింది. వీళ్ళు ఆహ్వానించగానే ఆయన ఖచ్చితంగా వస్తారు అన్నట్లు అనుమానం ఉంది. ముందే అడుగుంటారు, మెగా ఫ్యామిలీ కాబట్టి. మరి వరుణ్ తేజ్కి ఒక హిట్ వస్తే మళ్ళీ అతను ఏంటనేది, ఇప్పుడు గతంలో మంచి సినిమాలే ఉన్నాయి కానీ ఆ తర్వాత మళ్ళీ వెనకబడ్డాడు కొద్దిగా. ఎవరైనా ముందుకు రావడం వెనకబడటం అనేది కామన్గా జరిగేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అవును, అది మెగా హీరోల్లో చాలామంది. సాయిధరం తేజ్ సినిమా ఉంది, వైష్ణవ్ తేజ్ సినిమా ఉంది, మరి వరుణ్ తేజ్ సినిమా కూడా మరి లైన్లో ఉన్నాయి. వరుసగా మెగా హీరోలు అందరి సినిమాలు లైన్లో ఉన్నాయి. పైగా మెగా డైరెక్టర్ సుస్మిత వాళ్ళ నాన్నగారితోనే మనశంకర్ ప్రసాద్ చేశారు. ఇంకో సినిమా కూడా చేయబోతున్నారు. వారసురాళ్ళు కూడా ఉన్నారు కదా, నిర్మాతలుగా వారసురాళ్ళు కూడా చేశారు. కాబట్టి నిహారిక కూడా హిట్ సినిమాలు చేస్తుందిగా. కమిటీ కుర్రాళ్ళు అప్పుడు మంచిగా ఆడింది, తర్వాత వచ్చిన సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి మళ్ళీ ఈ సినిమా చేస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు చేసిన సినిమాలు ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమాలు. మరి ఈ బడ్జెట్ విషయాలు, ఈ సినిమా బడ్జెట్ విషయాలు ఎలా? ఇది కూడా నేను అనుకోవడం గ్రామీణ నేపథ్యంలో కథ కాబట్టి పెద్ద బడ్జెట్ పరంగా విఎఫ్ఎక్స్లో అవసరంలా ఒక చిన్న బడ్జెట్ సినిమా అని అనుకోవాలి దీన్ని కూడా. ఎందుకంటే మిడిల్ రేంజ్ హీరోనే కదా వరుణ్ తేజ్. పెద్ద హీరో కూడా కాదు, మిడిల్ రేంజ్ హీరోనే. సో మరి రెమ్యూనరేషన్ ఉంటుందంటారా సార్? రెమ్యునరేషన్ ఇచ్చిపుచ్చుకోవడాలే, వాళ్ళే ఫ్యామిలీ కదా. తన సొంత సిస్టరే నిర్మాత అయినప్పుడు
దాంట్లో ఏముంది, అవి కామన్. ఎవరైనా సరే, మీ డాక్టర్ అయ్యారనుకోండి, మీ ఇంట్లో మీ అబ్బాయి వరకు మీ అమ్మాయి వరకు మీరు ఫీ తీసుకోలేం, కానీ మిగతా చుట్టాలు ఇస్తే కనీసం మందుల షాపులోనే ఉంటుంది కదా. కాబట్టి ఎవరికి ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు చిరంజీవి గారికి వాళ్ళ అమ్మాయి రెమ్యునరేషన్ ఇచ్చారా అంటే మనం ఏం సమాధానం చెప్తాం, తెలీదు. అవన్నీ అంతే. తన కూతురికి తన సినిమా చేశారనుకోవాలి, రెమ్యునరేషన్ ఉంటాయి, కానీ అందరిలాగా ఉండవు. అది. సో ఓకే, ఈ సినిమా సక్సెస్ ఇస్తే వాళ్ళ మెగా ఫ్యామిలీకి ఒక అంతే. ఇప్పుడు మళ్ళీ తన అన్నయ్య ఒక మంచి సినిమా ఇచ్చిన ఫీలింగ్ ఆవిడకి ఉంటుంది, తన చెల్లి కోసం నేను ఒక మంచి సినిమా చేశాను తృప్తి ఒడిని తెచ్చుకుని ఉంటుంది. కాబట్టి అది ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి అభిమానవంతో ఇచ్చిపుచ్చుకుని తప్పితే కమర్షియల్ కోణంలో చూడకూడదు మనం దాన్ని. సో మరి నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఈ బరి సినిమా ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూద్దాం సార్. నమస్కారం. నమస్తే అండి.